హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీ. నోటికి రుచికరంగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే పెసర పునుగుల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ అటు ఇటుగా కొంచెం ఒక పావు కప్పు దాకా నూనె వేసుకున్నానండి. ఇలా కాగిన నూనెలో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు సన్నని చీలికలుగా చేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి తరుగు. బాగా ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. మూత పెట్టేసి వాటిని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత చక్కగా ఉల్లిపాయలు రంగు మారిపోయాయి. బాగా వేగాయండి. మగ్గితే సరిపోతుంది, బాగా గోల్డెన్ బ్రౌన్లా వేగక్కర్లేదు. ఇప్పుడు ఒక పెద్ద టమాటో తరుగును వేసుకుందామండి. చక్కగా నూనెలో టమాటా కూడా మగ్గేలా వేయించుకుందాము. ఇవి చక్కగా నూనెలో వేగితే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ టైం మళ్ళీ పడుతుందండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఈలోపు మనం ముందుగానే పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకుందామండి. నూనె కాగేలోపు చూసారు కదా, ఇక్కడ బాగా చక్కగా టొమాటోలు అవన్నీ వేగిపోతున్నాయండి. కొంచెం స్కిన్ కూడా సపరేట్ అవుతుంది టమాటోల నుంచి. ఇలా స్కిన్ సపరేట్ అయ్యే టైంలో కొంచెం ఒక చిన్న ఉసిరికాయ అంత సైజులో చింతపండుని తీసుకొని ఆ నూనెలో మగ్గబెడుతున్నానండి నేను ఇక్కడ. చూడండి, కొంచెం టమాటోలు ఆనియన్స్ వేడికి కొంచెం మెత్తగా మగ్గుతుంది. అప్పుడైతే చక్కగా మనం ఈ ఉడికించిన ఈ కూరగాయలని మిక్సీ వేసేటప్పుడు చింతపండు తొనకలు లేకుండా ఉంటుందండి. ఇక్కడ నేను ముందుగానే పెసలు నానబెట్టేసి మిక్సీ పెట్టుకొని కొంచెం ఉప్పు జీలకర్ర వేసి రెడీగా పెట్టుకున్నానండి నేను. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. చింతపండు కూడా చక్కగా మగ్గిపోయిందండి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈలోపు పక్కన కడాయిలో ఆయిల్ పెట్టాం కదండి, ఆయిల్ కూడా వేడైపోయింది. చిన్న చిన్నగా పెసర పునుగులు వేసుకుందామండి. చూడండి, నేను ఇక్కడ ఎక్కువసేపు నానబెట్టేసేసి పిండి పట్టానండి. చూసారా, ఫర్మెంటేషన్తో పని లేకుండా చక్కగా వేసిన వెంటనే పిండి బాగా పొంగుతుంది. పునుగులు చక్కగా వచ్చేస్తున్నాయండి. ఎక్కువసేపు వేయించుకో అవసరం లేదండి, చిన్న చిన్నవి వేసుకోండి, లేదంటే లోపల పిండి పిండిగా ఉన్న తర్వాత బాగుండదు. ఈలోపు చల్లారిపోయిందండి. మనం వేయించుకున్నవి ఉల్లిపాయ టమాటోలు మిక్సీ జార్లోకి తీసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. నేను ఎంత చింతపండు తీసుకున్నానో దాని ఈక్వల్గా బెల్లం కూడా వేసుకుంటున్నానండి. చక్కగా స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం. చూడండి, చక్కగా మెత్తగా మెదిపేసుకున్నామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఏ కడాయిలో అయితే మనం ఆనియన్స్ టమాటోలు వేయించుకున్నాము అదే కడాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను ఆల్రెడీ పునుగులు వేయించిన ఆయిలే వేసుకుంటున్నాను. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకుందామండి. చూడండి, వేసిన వెంటనే ఆల్రెడీ ముందు మనం పచ్చిగా లేకుండా వేయించుకున్నాం కదండి, ప్యూరీ వేగటానికి ఎక్కువ టైం పట్టదు, చక్కగా వేగిపోతుంది. ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది వెంటనే. కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా వేయించుకుందామండి. అప్పుడైతే కూర మంచి టేస్ట్ అనిపిస్తుంది, పచ్చి స్మెల్ అనేది లేకుండా. చూడండి, మధ్యలోంచి ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొంచెం పులుసు కాబట్టి ఆల్రెడీ చింతపండు మనం వేసే ఉన్నాము, సపరేట్గా పులుసు ఏం పోయట్లేదు కాబట్టి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను, మీకు రుచికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. చక్కగా మసాలాలన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కలిసేలాగా తిప్పుకుంటా, మసాలా అది అడుగు పట్టకుండా తిప్పుకుంటా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చక్కగా మగ్గిపోయింది. అందుకే నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసానండి, ఎక్కువ వాటర్ తీసుకోలేదు. చూసారు కదా, హాఫ్ గ్లాస్కి జారుగా ఉంది.
కొంచెం 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకుందామండి. చూడండి చక్కగా మొత్తం మరిగిపోయింది. ఇందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పునుగులను వేసుకుందామండి. చక్కగా మొత్తం అడుగు నుంచి తిప్పుకుంటా పునుగులు మునిగేలాగా కలుపుకొని కొంచెం ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇక్కడ చూడండి చక్కగా పునుగులు మొత్తం వాటర్ని అంతా పీల్చేసుకున్నాయి. కొంచెం కొత్తిమీర జల్లి దించేసుకోవటమేనండి. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగుల కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.